అజంతా శిల్పంలా ఉంది. చూస్తుంటే మతిపోతుంది. లంబోదర స్వామికి హరోం హర హరోం హర. కలికాలం. డెలివరీ ఈజ్ బర్త్. జన్మిస్తే జననం, వాకింగ్ ఈజ్ పాత్. నడిస్తే పయనం. సుబ్రహ్మణ్యం ఈజ్ యూత్. సుబ్రహ్మణ్య శరణం. స్వామి మీ ఫారెన్ భక్తుడు. మీ ప్రబోధాలన్నీ ప్రపంచమంతా ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాడు. స్వామి ఇండియా, శ్రీలంక, మలేషియా, సింగపూర్ అన్ని దేశాలకి వెళ్ళాను. ఆ దేశాల్లో పల్లపుడెం వస్తున్నావా? లేదు స్వామి, మీ ప్రబోధాల్ని అన్ని దేశాల్లో ప్రచారం చేశాను. అలాగా? అందుకు నాకు డాక్టరేట్ ఇస్తున్నా. దానికి మీ ఇంటర్వ్యూ కావాలి. తప్పకుండా ఇస్తాను. నా ఆశీర్వాదం నీకెప్పటికీ ఉంటుంది. అబౌట్ టర్న్. చల్లగా ఉంది. ఓం హిట్టేశ్వరాయ నమః. పన్ పన్ ఓపెన్ చేద్దాం. ఎన్ని సెల్ ఫోన్లున్నాయో. ఏంటి స్వామి, ఎన్ని సెల్ ఫోన్స్ ఉన్నాయంటే ఆశ్చర్యపోతున్నా. అవును. ప్రపంచమంతా తిరగడం వల్ల ఆయా దేశాల భాష మాట్లాడడానికి ఆ దేశాల ఫోన్లు పెట్టుకున్నా. అలాగా? యా. నాకు మైండ్ వాయిస్ కి కొంచెం టైం ఇస్తావా? యు ప్రొసీడ్. రకరకాల సెల్ ఫోన్లని బజార్లో అమ్మకానికి పెట్టినట్టు పెట్టుకున్నాడు. రోజు నా రోజా ఒక ఫోన్ కావాలని అడుగుతూ ఉంది. వీటిలో ఒకటి కట్ చేస్తే ఈ కోతి మొహానికి తెలుస్తుందా ఏంటి? టేక్ ఓకే. స్వామి, మీ భక్తి ప్రబోధాలు చెప్పారంటే ఇందులో నేను రికార్డ్ చేసుకుంటాను. తర్వాత ప్రచారానికి ఈజీగా ఉంటుంది. అలాగా? సైలెన్స్. ఎవరు అరుస్తున్నది? నువ్వే కదా అరుస్తున్నది. ఆపోజిట్ సబ్జెక్ట్ రెడీ. 1 2 3. లేచి పరిగెత్తనా? ఇంటర్వ్యూ ఇవ్వాలి. ఓ ఇస్తాను. 1967లో దివిసీమను ఉప్పెన తాకుతుందని మా తాత జంబులింగం చెప్పినది జరిగినదా లేదా? జరిగిందా? ఓ టెర్రిఫిక్. 2004లో నెల్లూరుకి సునామీ వస్తుందని మా నాన్న సోమలింగం చెప్పాడు. అది జరిగినదా లేదా? జరిగిందే. ఓ రియల్లీ? 2010లో వ్యవసాయ భూములన్నీ ప్లాట్స్ వేసి అమ్మడం వలన ధాన్యం కాయగూరలన్నీ రేటు పెరుగుతుంది అని నేను చెప్పినది జరుగుతున్నదా లేదా? జరిగిందే. ఇంకా నా గురించి వివరంగా చెప్పమంటావా? ఫోన్ రింగ్ అవుతుంది. ఒక స్మాల్ కమర్షియల్ బ్రేక్. వన్ సెకండ్. హలో. యా, ఐఎమ్ కమింగ్. ప్లీజ్ వెయిట్. హలో. వీడేంటి ఫోన్ లో కాండ్రించి ఉమ్మేస్తున్నాడు? భాషలో మాట్లాడుతున్నాడు. మలే. హలో గుమ్మాచా. ఆవాసంజీ. మొరుగుతున్నాడేంటి? బహుశా కుక్క కాటుకు బలైపోయి ఉంటాడు అనుకుంటా. సబ్బెస్కి. అబేస్కి. వస్తున్నాడు. ఏంట్రా పాకెట్ ఎక్కడ చొక్కా పుట్టించావు? ఓకేలా. క్షమించండి స్వామి. మలేషియా నుంచి మీ భక్తుడు మన దేశానికి స్వామి వారు ఎప్పుడు వస్తున్నారని అడుగుతున్నాడు. నాకెలా తెలుస్తుంది? స్వామి వారిని అడిగి చెప్తానా? నన్ను మీరు ఎప్పుడు వస్తున్నారు స్వామి? ఎప్పుడు వస్తారా? ఇంటర్వ్యూ పూర్తయింది, మీరు ఎప్పుడు వెళ్తారా అని అడుగుతున్నారు. నేనెప్పుడు తీసుకున్నాను? 1 piece మిస్. ఏంటి బ్లూ కలర్ థాయిలాండ్ ఫోన్ కనిపించలేదు? ఎక్కడైనా ఇంట్లో మర్చిపోయి పెట్టుంటారు, వెళ్ళి చూడండి. లేదండి, పెట్టి తెచ్చినప్పుడు నేను చూశాను. ఇక్కడే ఉంది కదా. పర్వాలేదు. చూసారా, ఈ నెదర్లాండ్ ఫోన్ నుంచి కాల్ చేస్తే ఆ థాయిలాండ్ ఫోన్ వైబ్రేట్ అవుతుంది. ఏమైంది స్వామికి? ఆహా, స్వామి పరవశం పొందే టైం ఇదే. ఇంకో ఐడియా ఉంది. ఏంటి? ఈ స్విట్జర్లాండ్ ఫోన్ రింగ్ చేస్తే ఆ థాయిలాండ్ ఫోన్ రింగ్ టోన్ వినిపిస్తుంది. తీసుకున్న వాడు వాల్యూమ్ తగ్గించి పెట్టాడే. పాటకు తగ్గట్టే డాన్స్ చేస్తున్నాడే. ఇదే రింగ్ టోన్ స్వామి బాడీలోంచి ఎలా వస్తుంది? ఊరి జ్ఞానశూన్యుడా, స్వామి తన దివ్య దృష్టితో నీ రింగ్ టోన్ వినపడేలా చేస్తున్నారు. ఇక్కడే ఎక్కడో ఉంటుంది, వెతికి చూడు. చెయ్యెందుకలా ముందుకు మంచుతున్నాడు? వంగి వెతకమనే అలా చెప్తున్నారు. ఓహో, వంగండి. వంగి వెతుకుతాను. కరెక్ట్ గా ఇరుక్కున్నారు. మీకెందుకు ఈ దొంగ బుద్ధి? అసలే దొంగ సమావేశం వేశారు. ఫోన్ మీ నోట్లో ఉంటే కనిపెడతాడు కదా. వాడు వచ్చేలాగా మీరు నోరు తెరవండి. ఫోన్ తీసి వాడు సూట్ కేసులోనే పడేద్దాం. సరేనా? అనండి. ఎలా తీస్తానో చూడండి. అరే పాపాత్ముడా, షోకేస్ లో ఉన్న దాన్ని గొడవలోకి పంపించావేంట్రా? ఇప్పుడు ఏం చేయాలరా? ఫీల్ అవ్వకండి. ఇన్కమింగ్ అనేది ఒకటి ఉంటే తప్పకుండా అవుట్ గోయింగ్ అనేది ఒకటి ఉంటుంది. తీసుకోవచ్చు. నాకే సూక్తులు చెప్తున్నావా? ఓకే, ఎనీవే ఆ ఫోన్ ఎక్కడుంది తెలియట్లేదు. ఆ ఫోన్ ఎక్కడున్నా నాశనం చేయాలి. అదేంటి సార్, తిరుపతికి వెళితే జుట్టు ఇచ్చేస్తాం, విజయవాడకు వెళితే ముడుపులు ఇచ్చేస్తాం, అలాగే స్వామి దర్శనానికి వచ్చి సెల్లిచ్చామని వెళ్ళిపోవచ్చు కదా. అలా వెళ్ళడం కుదరదు. స్వామి ప్రబోధాన్ని ప్రచారం చేయడం నాకు సైడ్ బిజినెస్. అలాగే అంతకంటే ముఖ్యంగా నాకు మెయిన్ బిజినెస్ ఉంది. అదేం బిజినెస్ బాలక? ప్రపంచంలో ఉన్న ముఖ్యమైన తీవ్రవాద సంఘంలో నేను ఒక మెంబర్.
ఆ లీడర్స్ ముఖ్యమైన సీక్రెట్ నంబర్స్ అన్ని ఆ థాయిలాండ్ ఫోన్లోనే ఉన్నాయి. ఆ సీక్రెట్స్ వీక్లీక్ అయ్యాయంటే ప్రపంచంలో నేను ఏ మూలన్నా నన్ను చంపి పారేస్తారు. అందువల్ల దాన్ని నాశనం చేయాలి. ఎలా నాశనం చేస్తారు? చాలా సింప్లిసిటీ. ఐర్లాండ్ ఫోన్ తీసి ఇలా చూడండి, స్టార్ ను ఒక్కసారి నొక్కి 000 అని 3 సార్లు నొక్కి మళ్ళీ యాష్ నొక్కావంటే ఈ ప్రపంచంలో ఫోన్ ఏ మూలన్నా వద్దు బాలక, ఎందుకు ఈ వైలెన్స్? దీనికి బదులుగా సైలెంట్ గా 1/2 డజన్ పచ్చారటి పళ్ళు, 1/2 లీటర్ వంటావు దాన్ని కొనిచ్చారంటే సుమారు ½ అవర్ లో నైస్ గా దాన్ని తీసేవచ్చు. ½ అవరా? కుదరదు. మెమరీ వీక్, నేను పాస్వర్డ్ మర్చిపోతాను. అలా అయితే 10 నిమిషాల్లో ముక్కి అయినా తీసిస్తాను బాలక. 10 నిమిషాలు ఛాన్స్ లేదు, ఈలోకి దాన్ని పేల్ చేయాలి. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? 3వ పాస్వర్డ్ మర్చిపోయానే. అమ్మయ్యా, నేను తప్పించుకున్నట్టే. ఆశు అయిపోతాన్రా పీస్. పాస్. ఏమిటండి ఇది? స్వామివారి వెనకాల పొగబండి వెళ్తున్నట్టుంది. ఇదే స్వామివారి డిక్కీ హోమం. థాయిలాండ్, ఐర్లాండ్, నెదర్లాండ్ అని చెప్పి చివరకు నా బ్యాక్ ల్యాండ్ ని పోరబోక్ ల్యాండ్ ని చేసావు కదరా. ఓయమ్మో, ఎంత పోతోందిరా. ఒక్క పెగ్గు వేయనిదే నిదుర నాకు రాదు కదా. అటులనే నాకు ఇంకా నిదుర కూడా రాలేదే. నిద్ర పట్టట్లేదా? 2 పెగ్గులు కుట్టి బోర్లా పడుకో, ఆటోమేటిక్ గా నిద్ర పడుతుంది. పోండి స్వామి, మీ వెనక నీడలా ఎంత తిరుగుతుందో నేను అర్థం చేసుకోవడం లేదు. నీడ ఇప్పుడు నీడంటావు, తర్వాత కటకటాలంటావు. ఈ కథలు మన దగ్గరొద్దు, జాగ్రత్తగా విను. ఏటా ఇక్కడికి వస్తుంది ఈ రెస్ట్ హౌస్ లో ఉండడానికి, 3 పూట్ల ఫుల్లుగా మెక్కడానికి. దానికి నా నోట్లో మట్టి కొట్టక తల్లి. అందుకే స్వామి నెయ్యిలో వేయించిన కోడిని తీసుకొచ్చాను. పాడుగాను, నువ్వు ఇక్కడ చెయ్యి పెట్టకూడదు. ఈ ఏరియా అంతా సేఫ్టీ జోన్. కోడిని ఎలా తీసుకొచ్చావు? ఇందులో ఉంది. పెట్టెలోనా? మొట్టమొదటిసారి కోడికి సెవ పెట్టి చేసింది నువ్వే. ఏది చూద్దాం. ఆహా, ఏంటిది? వంగినప్పుడు చనిపోయినట్టుందే. పర్వాలేదు, నిలబెట్టి తినేద్దాం. స్వామి ఏమైంది? ఏంటి ఇది? కాకి పీసా? దివ్య దృష్టితో కనిపెట్టారా స్వామి? దివ్య దృష్ట గాడిది గుడ్డ. ఆల్రెడీ ఒకసారి కాకి బిర్యానీ తిన్నవాడినమ్మా నేను. పోండి స్వామి, సరోజ, ఇవన్నీ నాకు నచ్చవు. కూర్చో. కావాలంటే ఒక్కసారి పడుకో, ఒక్కసారి పడుకో. ఓం హ్రీం క్రీం శ్రీం. నీ గ్రహాలన్నీ అవుట్ అయిపోగాక. లేచి నిలబడు. రండి కుమారులారా, మీకేం వరం కావాలి? నోరు మీద ఏమా బట్టలొతుకమని నిన్ను పనిలో పెడితే దొంగ స్వామితో కలిసి కురుకుతున్నావా? అందరూ నిద్రపోయాకొస్తే వసంత్ అండ్ కోలో వాషింగ్ మెషిన్ కొనిస్తా అన్నారు స్వామి. వాషింగ్ మెషిన్ కొనిచ్చే మొహమా విడిది, పోమా. బాలికతో ఆటలాడుకుంటున్నాను. స్వామి, రేపు తినడానికి ఏం తీసుకురాను స్వామి? ఈ టైంలో అవసరం? వేళకాలం వద్దు స్వామి, చెప్పండి స్వామి. వెస్ట్ కి వెళ్ళామంటే ప్యారడైజ్, ఈస్ట్ కి వెళ్ళామంటే బావార్చి. అర్థమైంది కదా? బిర్యానీ కావాలంటున్నారు కదా. పోవే. రండి బాలక, రండి. మిమ్మల్ని ఇది వరకు ఎక్కడో చూశానే. కుమారా, ఓహో, కోనేరున్న చోటంతా ఈ లంబోదరుడుంటాడు. కోనేట్లో చూసినట్టు జ్ఞాపకం లేదే. అటులైనచో కుంభమేళాలో చూసి ఉండవచ్చు. కుంభమేళ? అవును. నువ్వు చీటింగ్ పార్టీ చిత్తూరు ఏసుపాదాను కదా? ఏసెందుకు బాబు? పాదం అంటే సరిపోతుంది. నన్ను పట్టించక బాబు. ఎందుకంటే తర్వాత కుంభమేళ వంగబెట్టి కొట్టిన తబలా అయిపోతుంది బాబు. ప్లీజ్ నన్ను పట్టించక బాబు. ఏ లంబో, ఎవరు బాబు? నీ గురించి చెప్పినప్పుడు ఇంట్లో ఎవరో నమ్మలా. ఉండరా, మామగారు చెప్పి ముందు నిన్ను ఇంట్లోంచి తరిమేస్తాను. సమయానికి ఇలాంటి జోకర్లే పేకాట్లు చివరి క్షణంలో గెలిపిస్తూ ఉంటాయి. ఏంటో బాబు, నువ్వు చెప్తున్నందువల్ల వదిలేస్తున్నాను. ఇలా చూడు, సుబ్రహ్మణ్యం ఇక్కడే ఉంటాడు, వంట పని చేయడానికి వచ్చాడు. నీలాంటోడికి స్పెషల్ భోజనం ఒకటి. వస్తాను సుబ్రహ్మణ్యం. గుమ్మడికాయ ఎందుకు టాప్ టు బాటమ్ స్కానింగ్ చేస్తున్నా? ఇదైనా ఒరిజినలా లేక అది కూడా? ఇదిగో, ఇందులో తడిబట్లున్నాయి, వెళ్ళారే. నా రేంజ్ కి ఇవన్నీ చేస్తే బాగుంటుందా బాబు? హే, రేంజా? డాడీ మ్యాటర్ మామతో చెప్పనా? వద్దు బాబు, డాడీ బామ్మకి తెలిస్తే నేను డెడ్ బాడీ అవుతాను. ఒకటే కంపు కొడుతున్నాయి.
గూడనా? అది ఇడ్లీ గుడ్డ కాదు, గోచిగుడ్డ. గోచిగుడ్డ కొంచెం ఓవర్గా లేదు? కరెక్ట్. ఓవర్ గా ఉంది గనకే అది గోచిగుడ్డ. తక్కువ ఉంటే కర్చీఫ్. నాకే ఉపదేశమా? ఆ చాప తెచ్చి ఇక్కడ వెయ్యి. నాకు నిద్ర రావట్లా. నిద్ర వస్తుంది నాకు. ఆ చాప తెచ్చి వెయ్యి. తలగడెవడేస్తాడు? నేనే. సుబ్రహ్మణ్య, నీ పిఏకి ఇలాంటి పరీక్ష నా స్వామి. ఫ్రాడ్ వాయిస్ని సుబ్రహ్మణ్య వినిపించుకోడు. సుబ్రహ్మణ్యం, నువ్వు మాట్లాడుతున్నావా? నేను మాట్లాడింది. అబ్బా. ఓం నమ శివాయ. ఉదయం 5 గంటలకు లేపు, స్వాములకు పనుంది. నాకే పనులు లేవు. నేను స్వాములు అని చెప్పింది నన్ను. నిన్న అతి త్వరలో ఈ ఇంట్లోంచి తరిమేసి నేను మొదటి పొజిషన్కి వస్తానరా. అది మాత్రం జరగదు. మనసులో అనుకున్నవన్నీ చెప్పేస్తున్నాడే. అయితే అనుకోవద్దు. సరే, మనసులో అనుకోకుండా ఉండి చూద్దాం. అనుకోకుండా ఉండాలనుకోవడం కూడా అనుకోవడమే కదా. అయ్యో! సుబ్రహ్మణ్య, ఏమిటయ్యా నీ సమస్య? ఇంకా సేపట్లో మా అమ్మ నిన్ను పిలుస్తుంది. బామ్మ నన్ను పిలుస్తుందా? చి. ఒకవేళ నా గురించి నిజం తెలుసుంటుందా? నేను చెప్పినట్టు నువ్వు వినలేదంటేనే నిజం తెలుస్తుంది. సుబ్రహ్మణ్య, నేనే. ఓం హ్రీం క్లీం కైం గూం గాం గూం. చూసావు కదా నా పవర్ని. అచ్చి, నువ్వు చేతిలో విభూతి పట్టుకొని నేను చూశాను కదా. నా వీక్ పాయింట్ తెలుసుకుని నన్ను అన్ని విధాలా టార్చర్ పెడుతున్నాడు. సరే, ఇప్పుడు నేనేం చేయాలి? మనోసార్కి విశ్వనాథం గారి కూతురికి జాతకాలు కుదురుతాయా లేదా అని నిన్ను అడుగుతాను. అప్పుడు నువ్వు ఏం చేస్తావంటే, గోడెక్కి దూకి ఎస్కేప్ కమ్మంటావా? నువ్వు గోడెక్కి పారిపోవద్దు. బుధుడు శుక్రుని మీదకి ఎక్కేశాడు, గురువు శని మీదకి ఎక్కేశాడు, శుక్ర శని ఆదివారాలన్నీ అలాగే బస్ ఎక్కి వెళ్ళిపోయానని చెప్పి ఈ 2 జాతకాలు సెట్ కావు అని చెప్పాలి. అపచారం, అపచారం. గ్రహాలతో నేను ఆటాడగలనా? నా నోటితో నేనే అబద్ధం చెప్పాలా? ఇంతవరకు నువ్వు అబద్ధాలే చెప్పలేదా? అది లంబోదరా, ఇంతవరకు నీ స్వార్థం కోసం అబద్ధాలు చెప్తూ వచ్చావు. కానీ ఇప్పుడు నువ్వు చెప్పే అబద్ధంలో ఒక అమ్మాయి జీవితం ఇమిడుంది. అది కాదు బాబు, జాతక చక్రంలో ఎన్ని గదులుంటాయో కూడా నాకు తెలియదే. నిజం తెలిసిందంటే గదిలో పడేసి వాయిస్తారే. ఓకే ఓకే, సుబ్రహ్మణ్యం చెప్తున్నాడు, ఈ లంబోదరుడు చేస్తున్నాడు. నీచ వంక, కాల సర్ప, కళత్ర దోష, కండ మార్కుల, దశ గుప్త, అల్పాయుషు. 1కి 10 సార్లు భూతద్దం పెట్టి చూశాను. ఈ 2 జాతకాలు కలవవు, కలవనే కూడదు. ఎందుకైనా మంచిది, మన కర్నూలు జ్యోతిష్యుడిని పిలిచి చూపిద్దాం. మనం సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం తప్పు కాదు కదా. సెకండ్ ఒపీనియనా? కర్నూలు జోష్యులు మన లంబోదర స్వామికి గురువు గారే. ఆయన గురువు అని నేనెప్పుడు చెప్పాను? ఎప్పుడో నా నోట్లోంచి లీక్ అయినట్టుగా ఉంది. సుబ్రహ్మణ్య, సుబ్రహ్మణ్య, సుబ్రహ్మణ్య. స్వామికి పూనకం వస్తే ఇలాగే వెంటనే వెళ్ళిపోతారు. సుబ్రహ్మణ్య. అయ్యయ్యో, ఆపదొచ్చిందే. కర్నూలు జ్యోతిష్యుడా, ఆయనకు నిజం తెలిసిందంటే బుర్ర మీద కర్రతో వాయించేస్తాడే. సుబ్రహ్మణ్య, సుబ్రహ్మణ్య, ఎక్కడున్నావు నాయనా? సుబ్రహ్మణ్య, ఈ రూమ్ లో ఉన్నావా? లేడే. అయ్యో, కనిపించడం లేదే. సుబ్రహ్మణ్య, ఎక్కడున్నావయ్యా? సుబ్రహ్మణ్య, ఈ కింద దాక్కున్నాడేమో. లేడే. సుబ్రహ్మణ్య, 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 సుబ్రహ్మణ్య. లేడు, ఇంకా రాడు. అతన్ని నమ్ముకొని ఏం ప్రయోజనం లేదు. నన్ను బాగా ఇరికించేసి తను ఎస్కేప్ అయ్యాడు. ఇంక నేనేం చెయ్యాలి? లంబోదర, ఎవరది? ఏమయ్యా సుబ్రహ్మణ్య, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే. ఎలా వచ్చావు? ఇలాగే. అదెలా? మెయిన్ డోర్ లాక్ చేసి లోపలికి వచ్చాను కదా. సరేలే, నీ బాడీకి నువ్వు కిటికీ ఊచల సందులోంచి కూడా లోపలికి వచ్చేలా ఉన్నావు. విషయం చెప్పు. చెప్తా విను. తిన్నగా వెళ్ళి నువ్వు చెప్పమన్నట్టే చెప్పాను బాబు. జాతకాలు కుదరలేదని చెప్పాను. దానికి అక్కడ కూర్చున్న ఓ ముసలాడు కర్నూలు జ్యోతిష్యుని తీసుకుని వచ్చి ఎందుకైనా ఒక సెకండ్ ఒపీనియన్ తీసుకుందామని మాట్లాడుతున్నాడు. నాకు భయంగా ఉంది.
ఆయన నీ గురువే కదా, మేనేజ్ చెయ్యి. గురుదేవుడే. హ్మ్. ఆయన నాకు మానసిక గురుదేవుడు. అలా అంటే నాకాయన తెలుసు, హ్మ్. కానీ ఆయనకు నేను తెలియదు. ఇది నా ఓల్డ్ డైలాగ్, అందుకే దాన్నే మళ్ళీ చెప్పా. ఏంట్రా వీడు ఇంత నీచమైన వాడు అని నువ్వు అనుకుంటున్నావు కదా, అయినా నేను నిన్నొకటి అడిగి తీరాలి బాబు. ఒక కపట స్వామిని ఇన్ని రకాలుగా టార్చర్ పెట్టడం సబబా? ఈ దేశంలో ఒక కపట స్వామి మనశ్శాంతిగా జీవించడానికి వీల్లేదా బాబు? దాని గురించి దిగులు పడకు, ఆయన రారు. రారంటావా? ఏమిటి నువ్వు అనేది? నేను నేనే కదా పంపించింది. అవును. ఆయన నేను పంపించలా, ఆ. అందుకని రారు. ఆ? ఏమంటున్నాడు ఇతడు? నిన్ను నేనేగా పంపించింది, ఆయన్ని పంపించలేదు అందుకని రాడా? ఏమీ అర్థం కావడం లేదే, కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. సుబ్రహ్మణ్య, 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 ఏ సుబ్రహ్మణ్య! ఇంతలోనే ఎక్కడికి వెళ్ళాడు? సెల్ ఫోన్ సిగ్నల్లా అప్పుడప్పుడు వస్తున్నాడు, అప్పటికప్పుడే పోతున్నాడు.